అందరికీ నమస్కారం. ఇవాళ ఆనందం ఏంటో తెలుసా? నేను సాక్షాత్తు ద లెజెండ్, ద వన్ అండ్ ఓన్లీ సూర్యకాంతం గారు కట్టిన ఇల్లు ఏదైతే ఉందో, అంటే ఆవిడున్న ఇంటి ముందు ఉన్నాను. సో ఇదే సూర్యకాంత రెసిడెన్సీ అని పైన, అంటే ఇక్కడ ఫ్లాట్స్ కట్టారు ఇప్పుడు. కానీ ఇదే స్థలంలో సూర్యకాంతం గారి ప్రేమ, ఆప్యాయత, గయ్యాళితనం, ఇంకా అనురాగం అన్నీ కూడా ఈ నెలంతా చూస్తుందన్నమాట. నిజానికి అటువంటి నటి నభూతో న భవిష్యత్. ఎందుకంటే 300 సినిమాలలో వేసిన పాత్రలన్నీ దాదాపు రెప్యుటేటివ్గా ఉన్నా కూడా ఎక్కడా బోర్ కొట్టించకుండా మెప్పించి, అలరించి, మైమరపించిన మహానటి నిజానికి సూర్యకాంతం గారే. సో వారి కుమారులతో మాట్లాడకపోతున్నాం మనం ఇవాళ. అనంత పద్మనాభమూర్తి గారు హోమియోపతి వైద్యులు. కానీ ఇంకొక విశేషం ఏంటంటే, సూర్యకాంతం గారికి గౌరవ డాక్టరేట్ ఇచ్చారు ఒక పాయింట్ తర్వాత. ఆ రోజుల్లో సినిమాకి వచ్చే ముందే, ఆ టైంలోనే మెట్రికులేషన్ వరకు చదువుకున్న తర్వాత షీ బికేమ్ డాక్టర్ సూర్యకాంతం బికాజ్ ఆఫ్ అన్ ఆనరీ డాక్టరేట్ కన్ఫర్డ్ అపాన్ హర్ అనమాట. సో మరి సూర్యకాంతం గారి జీవిత విశేషాలు తెలుసుకుందామా? అయ్యో 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 అనే ఆవిడ మరి జీవితంలో ఎంత హుందాగా, ఎంత ప్రేమగా ఉండేవారో తెలుసుకుందాం రండి. సో అదనమాట, సూర్యకాంతం గారి ఇంట్లోకి అడుగు పెడుతూ, ఇదిగో ఇది బిల్డింగ్గా ఇల్లుగా ఉన్నప్పుడు ఇది అనమాట నేమ్ ప్లేట్, సూర్యకాంతం అని. డాక్టర్ అనంత పద్మనాభమూర్తి గారు వారి కుమారులు హోమియో వైద్యులు, బాగా పరిచయం అన్నమాట, సుపరిచితులు. సో వారి ఇంట్లోకి అడుగు పెడుతున్నాం. రండి రండి రండి. నమస్కారం సార్. డాక్టర్ గారు, డాక్టర్ గారు ఇప్పుడు ప్రిస్క్రిప్షన్ రాయబోతున్నారా, అమ్మగారి విశేషాలు చెప్పబోతున్నారా తెలుసుకుందాం. అక్కడ రాగానే ఒక విధమైన కళ, ఫైర్ బ్రాండ్ కనిపించినాయి ఇంట్లో. అయితే మన ముందు సూర్యకాంతం గారు బాబా గారి భక్తులు చాలా అని వినికిడు అనమాట. సో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వీరేమో సూర్యకాంతం గారి కోడలు గారు అనమాట. నమస్కారం అండి. ఇక్కడ హోమియో మందులో వైపు, అండ్ ఇక్కడ ఇటువైపు అంతా అవార్డులు, ఇంకా నవ్వులు, ఆశీస్సులు, పెద్ద పెద్ద వాళ్ళ ఫోటోలు ఉన్నాయి అక్కడ. చక్కని చిరునవ్వు, ఎంత గంభీరమైన పాత్రలు వేసిన, గయ్యాళితనం చూపించిన ఆ చిరునవ్వులో మాత్రం ఏదో ఒక ఆకట్టుకునే అద్భుతం ఉంది కదా. సో చూడబోతున్నాం, తెలుసుకోబోతున్నాం బోర్డు అనే విశేషం. మా అసిస్టెంట్లు లేరు మా ఇంట్లో. మాకు పేరుకి మేనేజర్ ఉంటారని అకౌంట్స్ రాయడం మనకే. కాల్ షీట్లోనూ డైరీలోనూ అమ్మ ఎవరిని తీసుకోదు, తనే రాసుకుంటుంది. నేను పెద్దవాడిని, ఆ డైరీలన్నీ నేను రాసేవాడిని. ఎవరో అని, మీరు పలానా ప్రొడ్యూసరు, పలానా డైరెక్టరు, పలానా ప్రొడక్షన్ నెంబర్ను పేర్లు కొంతమంది పెట్టేవారు. ప్రొడక్షన్ నెంబర్ సో అండ్ సార్ రాధాకృష్ణ, ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారు, అట్లాగే అన్నీ అనమాట. టెన్షన్గా అందరూ వచ్చి అంటే పద్ధతిగా పేమెంట్లు ఇవ్వడం అవన్నీ, పద్ధతిగా అంటే లాస్ట్ పేమెంట్లు ఎప్పుడు ఫైల్ అయ్యేది, అది వేరే విషయం. అది అందరూ చెప్తారు సార్, అది అందరూ. అది ఎందుకంటే అంటే అంత పెద్ద దిగ్గజాలకు కూడా ఇంతేనా అనిపిస్తుంది. కానీ ఒకటండి, అది అప్పుడు అమ్మకి తెలియదు, నాకు పెద్ద తెలియలేదు. బ్యాంకులో జాయిన్ అయిన తర్వాత నాకు విషయం తెలిసింది. ఏంటంటే ఇప్పుడు వెంకటేశ్వర సుందరరామూర్తి గారు ఉన్నారు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆయన ఏంటంటే సిసి గారు ఉన్నారు, నాకు చాలా క్లోజ్ పడలేదు. సిసి గారు అంటే చాలా క్లోజ్, నా సొంత కొడుకులో చూసుకుంటాడు ఆయన. వచ్చి నాకు 20 రూపాయలు కావాలనేవాడు, ఇచ్చేసేవాడు. నేను 2-3 రోజులు ఆగో చెక్ తెచ్చి ఇచ్చేవాడు. ఇది ఎప్పుడు పాస్ అయితే అప్పుడు డబ్బు తీసుకునేవాడు. అట్లాగా వేటూరు సుందరరామూర్తి గారు, బాబు నాకు డబ్బు ఇవేయా అనేవాడు. ఏమండి అనేవాడు. వాడు చెక్ ఇస్తాడయ్యా, చెక్ ఇదిగో ఇచ్చాడు చూడు, పోస్ట్ డేట్ వేసి, ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, డబ్బు ఇచ్చేస్తావా అనేవాడు. సరే అని క్లిప్పుకు పెట్టుకుని డబ్బు ఇచ్చేసేవాడిని. ఎంతండి ఆ కాలంలో 100-150. పైగా నా జీతం నాకు అలాగే ఉంచేవారు. నా జీతం తీసుకునేవారు కదా ఆవిడ నా జీతం ముట్టుకోవాలని చెప్పి నేను ₹1 నోట్లు, ₹2 నోట్లు, ₹5 నోట్లు, ₹10 నోట్లు కొత్తగా తీసుకెళ్ళేవాడిని నా జీతాన్ని. అలా చూసి దాంట్లో కావాల్సిన ఒక కట్ట తీసుకుని దానికి తగ్గట్టు మీద ఓ ₹50, ₹100 వేసి నాకు డబ్బులు ఇచ్చేసేది. సో ఈ డబ్బులు నాకు ఉండేవి. నాకు అక్కడ ఏం పెద్ద తిన్న అన్ని ఇంట్లోనే ఉంటాయి కదా నాకు. దానివల్ల ఇది ఎవరికైనా ఇచ్చినా నాకు తెలిసిపోతుంది. ఆ చెక్కు వాళ్ళు టీటీ వస్తుంది, టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ అంటారు. ఆ టీటీ వచ్చిన వెంటనే అకౌంట్ క్రియేట్ అవుతుంది, వీళ్ళ చెక్కులు పాస్ చేసేవాడిని. ఫస్ట్ వీళ్ళది అయిపోయేది అనమాట. అలాగే శ్రీలక్ష్మి గారు, ఆవిడది అంతే. ఈయన తర్వాత శ్రీధరు, సంగీత, వీళ్ళందరూ చాలామంది, ఒకళ్ళు చెప్పలేము, చాలామంది వాళ్ళు చెక్కులు. పెద్ద అమౌంట్లు అయితే మనం ఏం చేయలేము, చిన్న అమౌంట్లు అయితే పర్లేదు, మన లిమిట్లో మనం ఎంతవరకు ఉందో అంతవరకు చేసేసేవాళ్ళు. పైగా వీళ్ళందరూ కొంచెం ఆప్యాయంగా మాట్లాడతారు. వాళ్ళకి ఇచ్చేవాడు కానీ నాకు ఇవి అంటే లేదండి, అలా బ్యాంక్ వాళ్ళు ఒప్పుకోవడం తప్పించుకునేవాడిని.
వాళ్ళకి ఏదో ఎప్పుడో ఒకసారి సాయం కింద నా చేతిలో జేబులో ఉంటే 100 రూపాయలు ఇచ్చారంటే 200 రూపాయలు ఇచ్చాను, అంతకని లేదండి అని తప్పింది. దానివల్ల 2-3 నా మీద అరిచారు కూడా, నువ్వు వాళ్ళకంటే ఇస్తావు వీళ్ళకంటే ఇస్తామని. అలా కూడా ఉన్నాయి. కానీ వీళ్ళందరూ నన్ను ఆప్యాయంగా అభిమానంగా పిలిచేవారు, వచ్చేవారు, ఆశీర్వదించేవారు. అందరు పెద్దవాళ్ళు కదా, అవునవును, బయట సోఫాలో కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం అయిపోతే వాళ్ళకి ఏంటంటే రిలాక్సేషన్. ఒక కొత్త వ్యక్తితో కొత్త అభిమానంగా చిన్న కుర్రాడితో మాట్లాడుతున్నాను. రాజేశ్వరరావు గారు, సాలూరు రాజేశ్వరరావు గారు, అందరూ వీళ్ళందరూ అలాగే.